హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం ఒక దేశం గురించి మాట్లాడబోతున్నాం. ఇది సాంకేతికత విషయంలో జపాన్కు గట్టి పోటీ ఇస్తుంది. ఈ దేశం ప్రపంచంలో మొదటిసారిగా రోబోట్లను ఉద్యోగంలో నియమించింది. ఈ దేశాన్ని ప్లాస్టిక్ సర్జరీ రాజధాని అని కూడా పిలుస్తారు. ఇది చిన్న దేశం అయినప్పటికీ ఆర్థిక విషయంలో రోజురోజుకు బలంగా ఎదుగుతోంది. ఈ దేశాన్ని ప్రపంచంలోని శాంటాక్లాజ్ అని కూడా పిలుస్తారు. కానీ ఎందుకనేది మనం ముందు చెప్పుకుందాం. అవును ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ప్రస్తుతం అత్యంత అభివృద్ధి చెందిన దేశం దక్షిణ కొరియా గురించి. ఎందుకంటే దక్షిణ కొరియా యొక్క అద్భుతమైన ప్రయాణంలో కన్నీళ్లు తెప్పించే సాహసం మొదలవుతుంది. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మొదటగా దక్షిణ కొరియా యొక్క అధికారిక పేరు రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఈ దేశం యొక్క మొత్తం జనాభా సుమారు 5 కోట్లు. జనాభాలో 80% మంది నగరాల్లో నివసిస్తారు. కేవలం 20% మంది మాత్రమే గ్రామాల్లో ఉంటారు. ఈ దేశం 3 వైపులా సముద్రంతో చుట్టబడి ఉంది మరియు ల్యాండ్ ఆఫ్ క్వైట్ మార్నింగ్ గా ఆధునిక రూపంలో ప్రసిద్ధి చెందింది. దక్షిణ కొరియా పశ్చిమాన చైనా, తూర్పున జపాన్, ఉత్తరాన ఉత్తర కొరియాతో సరిహద్దులు పంచుకుంటుంది. ఈ దేశం యొక్క రాజధాని సియోల్. దీనిని దేశం యొక్క సాంకేతికత రాజధాని నగరంగా పిలుస్తారు. ఇది ప్రపంచంలో 2వ అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతం మరియు ఒక గ్లోబల్ సిటీ. ఫోర్బ్స్ ప్రకారం సుమారు $38 బిలియన్ ఇది ప్రపంచంలో 8వ అత్యంత ధనిక నగరం. ఫ్రెండ్స్, సాంకేతికత విషయంలో దక్షిణ కొరియా అసాధారణ నైపుణ్యం సాధించింది. 2012లో ఈ దేశం మొదటిసారిగా ఒక అద్భుతమైన పని చేసింది. అది ఇప్పటి వరకు ప్రపంచం చూడలేదు. అవును, ఈ దేశం జైలు భద్రత కోసం ప్రపంచంలోనే మొదటి రోబోట్ గార్డును తయారు చేసింది. అది జైలు పర్యవేక్షణ చేసేది. దక్షిణ కొరియాను ప్రపంచ శాంటాక్లాజ్ అని ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే ఈ దేశం నుండి ప్రతి దేశానికి ఏదో ఒక ఉత్పత్తి వెళుతుంది. క్రిస్మస్ రోజున శాంటాక్లాజ్ తన సంచిలో బహుమతులు నింపి పిల్లలకు పంచినట్లే దక్షిణ కొరియా ప్రపంచానికి అనేక కొత్త ఆవిష్కరణలు పండించింది. దక్షిణ కొరియా మొబైల్ పరిశ్రమలో కూడా గొప్ప పేరు, డబ్బు సంపాదించింది. నోకియాను గుర్తు చేసుకోండి. ఇది దశాబ్దాల పాటు మొబైల్ ప్రపంచంలో ఆధిపత్యం చెలాయించింది. నోకియా క్రమంగా క్షీణించడం ప్రారంభించినప్పుడు సామ్సంగ్ కంపెనీ ఆ ఖాళీని భర్తీ చేసింది మరియు ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తుంది. స్పష్టంగా ఈ 2 కంపెనీలు దక్షిణ కొరియాకు చెందినవి. అంతేగాక కియా మోటార్స్, హోండాయ్, ఎల్జీ వంటి పెద్ద కంపెనీలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. ఫ్రెండ్స్, దక్షిణ కొరియాలో రక్త గ్రూప్ను అడగడం సాధారణం. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఒక వ్యక్తి మంచివాడా లేక చెడ్డవాడా అనేది రక్త గ్రూప్ ద్వారానే నిర్ణయిస్తారు. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ దక్షిణ కొరియాలో ఒకే రక్త గ్రూప్ ఉన్నవారు పరస్పరం వివాహం చేసుకోరు. ఎందుకంటే అలా చేస్తే రక్తం అపవిత్రమవుతుందని వారి నమ్మకం. దక్షిణ కొరియాలో వయసు గురించి ఒక విభిన్న సంప్రదాయం ఉంది. ఇక్కడ శిశువు జన్మించినప్పుడు 1 రోజు వయసుగా కాకుండా 1 సంవత్సరం వయసుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రజల నమ్మకం ప్రకారం శిశువు తల్లి గర్భంలో సుమారు 9 నెలలు గడుపుతుంది. నిజంగా చూస్తే ఈ విషయం సరైనదే. దక్షిణ కొరియా సాంకేతికతలో ఎంత ముందుందో చదువులో కూడా అంతే ముందుంది. ఒక సర్వే ప్రకారం దక్షిణ కొరియా యొక్క అక్షరాస్యత రేటు 97.98% అయినప్పటికీ, ఇంత చదువు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజల విశ్వాసాలు వింతగా ఉంటాయి. ఉదాహరణకు, రాత్రంతా ఫ్యాన్ ఆన్లో ఉంచితే ఆ గదిలో నిద్రిస్తున్న వ్యక్తి మరణిస్తాడని వారు నమ్ముతారు. ఫ్యాన్ శరీర ఉష్ణోగ్రతను తగ్గించి హైపోథార్మియాకు కారణమవుతుందని, అంటే శరీరం అతిగా చల్లబడటం వల్ల మరణం సంభవించవచ్చని వారి నమ్మకం. దక్షిణ కొరియా ప్రజలు 4 సంఖ్యను అశుభంగా భావిస్తారు. కొరియన్ల ప్రకారం 4 అనేది మరణానికి చిహ్నం. అందుకే ఇక్కడి ఆసుపత్రులు, భవనాల లిఫ్ట్లలో 4వ అంతస్తు సాధారణంగా ఉండదు. 3 నుండి నేరుగా 5కు వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రజలు ఎరుపు రంగు సిరాతో రాయరు, ఎందుకంటే దీనిని మరణంతో ముడిపెడతారు. అంతేగాక దక్షిణ కొరియా ప్రజల నమ్మకం ప్రకారం కలలో పందిని చూస్తే త్వరలో శుభవార్త వస్తుందని అర్థం. అందుకే పంది కల వస్తే వారు సంతోషిస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దక్షిణ కొరియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి చెప్పులను బహుమతిగా ఇవ్వకండి, ఎందుకంటే ఇది చాలా చెడ్డదిగా భావిస్తారు. కానీ ఆశ్చర్యకరంగా ఉత్తర కొరియాలో ఇది మంచిదిగా భావిస్తారు. ఫ్రెండ్స్, హిందుస్థాన్, పాకిస్తాన్ల దక్షిణ కొరియా, ఉత్తర కొరియా కూడా ఒకప్పుడు ఒకే దేశంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఈ 2 దేశాల మధ్య సరిహద్దు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర సరిహద్దులలో ఒకటిగా పరిగణించబడుతుంది. విడిపోయిన తర్వాత ఉత్తర కొరియా అభివృద్ధిలో వెనకబడిపోగా దక్షిణ కొరియా శిఖరాలను అధిరోహించింది. ఉత్తర కొరియా ప్రపంచంలోని అత్యంత భయంకర దేశాలలో ఒకటిగా ఉండగా దక్షిణ కొరియా అత్యంత శాంతిప్రియ, సురక్షిత దేశాలలో ఒకటిగా ఉంది. దక్షిణ కొరియాలో అందం అంటే సన్నగా, ఫిట్ గా ఉండటం.
ఈ దేశంలో బరువు పెరగడం లేదా లావుగా ఉండడం చాలా చెడ్డదిగా భావిస్తారు. ఒకవేళ మీరు ఇక్కడ నివసిస్తూ లావుగా మారితే రోడ్డుపై నడుస్తున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని సోమరిపోతు అని పిలవడానికి కూడా వెనకాడరు. అందుకే ఈ దేశంలో మీకు అందమైన ముఖాలు, శరీరాలతో కూడిన అందమైన అమ్మాయిలు కనిపిస్తారు. దక్షిణ కొరియా గురించి ఒక వింతైన విషయం ఏమిటంటే ఇక్కడ పురుషులు మహిళల కంటే తమ అందాన్ని గురించి ఎక్కువ ఆందోళన చెందుతారు. వారు తమ అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ఖరీదైన కాస్మెటిక్ ఉత్పత్తులు కొనడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. ఒక గుణాంకం ప్రకారం అత్యధిక ప్లాస్టిక్ సర్జరీలు కూడా ఇక్కడ ప్రజలే చేయించుకుంటారు. దక్షిణ కొరియా ఈ రోజు సాధించిన స్థానం ఈ దేశ ప్రజల కఠిన శ్రమ వల్లనే సాధ్యమైంది. ఇక్కడ ప్రతి పౌరుడు ప్రశంసనీయుడు, ఎందుకంటే వారు తమ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా కష్టపడతారు. ఇక్కడి విద్యార్థులు 6 గంటలు మాత్రమే నిద్రిస్తారు. మిగిలిన సమయంలో ఏదో కొత్తది సాధించే ప్రయత్నంలో ఉంటారు. వారి శ్రమ నిజంగా ప్రశంసనీయం. దక్షిణ కొరియాలో శిక్షలు విధించే పద్ధతి కూడా విభిన్నంగా ఉంటుంది. ఒక నేరస్తుడికి శిక్ష విధించాలంటే అతన్ని అదే నేరం చేసిన స్థలానికి తీసుకువెళ్లి, హత్య వంటి నేరం చేసిన వాడైతే అతన్ని హత్య జరిగిన చోటుకు తీసుకువెళ్లి ఆ సంఘటనను మళ్లీ నటింపజేస్తారు. ఇంకా అవమానకరంగా ఉండేలా మీడియాని పిలిచి ఫోటోలు తీస్తారు. దక్షిణ కొరియా ప్రజలు ఏ పని చేసినా ఉత్సాహంగా గొప్పగా చేస్తారు. మద్యపానం విషయంలో కూడా ఇదే విధంగా ఉంటుంది. దక్షిణ కొరియా ప్రజలు జర్మనీ, USA, కెనడా, ఆస్ట్రేలియా దేశాలతో పోలిస్తే ఎక్కువ మద్యం సేవిస్తారు. ఇక్కడ అత్యధికంగా సోజు అనే పానీయం తాగుతారు. ఇది సాధారణంగా 19% ఆల్కహాల్ కలిగి ఉంటుంది. ఈ పానీయాన్ని ఇక్కడ ప్రజలు దాదాపు ప్రతి భోజనంతో తాగుతారు. దక్షిణ కొరియా యొక్క సాంప్రదాయ ఆహారం గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పవచ్చు, మిరపకాయలు ఇక్కడే అత్యంత ఇష్టమైన ఆహారం. దీని తర్వాత ఇక్కడ ప్రజలు బియ్యంను ఎక్కువగా ఇష్టపడతారు మరియు దాదాపు ప్రతి ఆహారంతో తీపి బంగాళాదుంపలను తింటారు. చికెన్ కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరియు కొందరు కుక్క మాంసం తినడానికి కూడా ఇష్టపడతారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాలంటైన్స్ డేని ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. కానీ దక్షిణ కొరియాలో ఒక నెల తర్వాత అంటే మార్చి 14న వైట్ డే జరుపుకుంటారు. ఈ రోజున అమ్మాయిలకు మిఠాయిలు ఇస్తారు. అయితే వ్యాలంటైన్స్ డే రోజున అబ్బాయిలకు చాక్లెట్లు ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ దేశంలో అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు మరియు సన్నగా నాజుగ్గా చాలా అందంగా ఉంటారు. వీరు ఎక్కువ రాత్రి సమయంలో నైట్ క్లబ్లలో వారి బాయ్ ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. ఇది ఇక్కడ కామన్ గా జరుగుతుంది. అమ్మాయిల యొక్క పేరెంట్స్ వీరిని ఏమీ అనరు, ఇంకా ఎంకరేజ్ చేస్తారు. దక్షిణ కొరియాలో 65% భూమి అడవులతో నిండి ఉంది. అందుకే దీనిని ఫారెస్ట్ ల్యాండ్ అని పిలుస్తారు. రాజధాని నగరం సియోల్ కూడా 8 వేర్వేరు కొండలతో చుట్టబడి ఉంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా సియోల్ చాలా పెద్ద నగరం. ఫ్రెండ్స్, మీరు దక్షిణ కొరియాకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే కొంత సమాచారం ఇస్తాను. ఇక్కడికి రావడానికి మీకు వీసా అవసరం. మీ వద్ద సరైన డాక్యుమెంట్లు ఉంటే 5 నుండి 8 నిమిషాల్లో వీసా పొందవచ్చు. దక్షిణ కొరియా కరెన్సీ సౌత్ కొరియన్ వోన్. ఇది భారతీయ కరెన్సీలో 0.06కి సమానం. ఫ్రెండ్స్, ఈ అందమైన దేశం దక్షిణ కొరియా మీకు ఎలా అనిపించింది? ఈ దేశాన్ని ఎప్పుడైనా సందర్శించారా? సందర్శించి ఉంటే మీ అనుభవం ఎలా ఉందో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.